నమస్కారం. ఈరోజు నేను శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ గారిచే రచించబడిన నవగ్రహ కృతులలో రెండవదైన చంద్రం భజరేరే మానస అనే కృతి గురించి, దాని అర్థాన్ని గురించి, వ్యాకరణ అంశాల గురించి విశ్లేషించబోతున్నాను. చంద్రం భజరే మానస, చంద్రుని భజింపుము అనే వాక్యంలో ద్వితీయ విభక్తి. ఈ కీర్తన ద్వితీయ విభక్తిలో ఉంది. అంతేకాకుండా ఈ కృతి చతురస్ర జాతి మత్స్య తాళంలో అసావీరి రాగంలో ఉంది. మనఃకారకుడైనటువంటి చంద్రుడు అనే విషయాన్ని ప్రారంభంలోనే చంద్రం భజరేరే మానస, ఎటువంటి చంద్రుడు అంటే సాధు హృదయ సదృశం, సాధు హృదయమునకు సదృశమైన సమానమైనటువంటి వాడు. సాధువులు ఏ విధంగా తమ మనస్సుని నిర్మలంగా ఉంచుకొని సదా భగవద్ధ్యానంలో మునిగి ఉంటారో, అలాగే నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వాడు అని పల్లవి. అనుపల్లవిలో ఇంద్రాదిలోక పాలేడిత తారేషం. ఇంద్రాది, ఇంద్రుడు మొదలైన లోకపాలకులందరి చేత పూజించబడేవాడు. ఇంద్రాది లోక పాలేడిత తారేషం, తారలకు ప్రభువైనటువంటి వాడు చంద్రుడు. ఇంకా హిందుం షోడశ కళాధరం నిశాకరం, భూమికి తన చల్లదనం ద్వారా, తన వెన్నెల ద్వారా అమృత వృష్టిని కురిపించేటటువంటి వాడు. షోడశ కళాధరం, 16 కళలను ధరించినటువంటి వాడు. చంద్రునికి 16 కళలు ఉంటాయి. ఆ కళలు శుక్లపక్షము మరియు కృష్ణపక్షము నందు ఒక్కొక్కటిగా, శుక్లపక్షంలో ఒక్కొక్క కళ అభివృద్ధి చెందుతూ పౌర్ణమి వచ్చే వరకు పూర్ణచంద్రుడు మనకి కనిపిస్తాడు. అలాగే అమావాస్య రోజు చంద్రుడు మనకి కనపడడు. 14 తిథులు, 15వదైన పౌర్ణమి, 16వది అమావాస్య. మరియు చంద్రుని యొక్క కళల పేర్లు అమృత, మానద, పూష, తుష్టి, సృష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద. ఇవి పూర్ణామృత. ఇవి చంద్రుని యొక్క 16 కళల పేర్లు. మరియు తిథులు కూడా చంద్రుని యొక్క కళలను బట్టే శుక్లపక్షంలో పెరుగుతాయి, కృష్ణపక్షంలో తగ్గుతూ వస్తాయి. అలాగే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత అయినటువంటి భగవంతుడు ఉంటాడు. ఆ పాడ్యమికి అగ్ని, విధియకి బ్రహ్మ, తదియకి గౌరి, చవితికి వినాయకుడు, పంచమికి సర్పము, షష్ఠికి కుమారస్వామి, సప్తమికి సూర్యుడు, అష్టమికి శివుడు, నవమికి దుర్గా, దశమికి యముడు, ఏకాదశికి శివుడు, ద్వాదశికి శ్రీ విష్ణువు, త్రయోదశికి మన్మథుడు, చతుర్దశికి శివుడు, పౌర్ణమికి పూర్ణచంద్రుడు, అమావాస్యకి పితృదేవతలు. ఇలా
చంద్రుని యొక్క కళలు శుక్లపక్ష కృష్ణపక్షములందు వివిధమైనటువంటి పేర్లు కలిగి ఉంటాయి. అటువంటి షోడశ కళలను ధరించినటువంటి వాడు. హిందుం షోడశ కళాధరం నిశాకరం. రాత్రిని కలుగజేసేటటువంటి వాడు, రాత్రికి నిలయమైనటువంటి వాడు. ఇందిరా సహోదరం సుధాకరమనిషం. క్షీరసాగర మథనం జరిగేటప్పుడు లక్ష్మీదేవితో సహా చంద్రుడు కూడా ఉద్భవించాడు. ఇందిరా సహోదరం, ఇందిరకు సహోదరుడు అయినటువంటి వాడు. సుధాకరమనిషం, అమృతతత్వాన్ని అమృతాన్ని కలిగచేసేటటువంటి వాడు. అనిశం, ఎల్లప్పుడూ అమృతతత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. తన కిరణముల ద్వారా అమృతమును స్రవింపచేసేటటువంటి వాడు అని అనుపల్లవి. మధ్యమకాల సాహిత్యంలో ఇందుం షోడశ కళాధరం నిశాకరం ఇందిరా సహోదరం సుధాకరమనిషం అని ఉంది. చరణంలో శంకర మౌళి విభూషణం. శంకరుని మౌళియందు విభూషించేవాడు, కిరీటము వలె అలంకార ప్రాయమైనటువంటి వాడు. శీతకిరణం, చల్లనైన కిరణములను కలిగి ఉండేటటువంటి వాడు. ఆ కిరణముల ద్వారా ప్రాణులలో మనస్సునందు కోరికను కలిగించి సంతానోత్పత్తికి కారణమైనటువంటి వాడు చంద్రుడు. చతుర్భుజం మదన ఛత్రం, 4 భుజములు కలిగినటువంటి వాడు. మన్మధుని యొక్క ఛత్రము అయినటువంటి వాడు. క్షపకరం, రాత్రికి నిలయమైనటువంటి వాడు. వెంకటేశ నయనం, వెంకటేశ్వరుని యొక్క నయనములు, సూర్యచంద్రులను శ్రీ వెంకటేశ్వరుని యొక్క నయనములుగా భావిస్తారు. అటువంటి వెంకటేశ్వరుని యొక్క నయనం అయినటువంటి వాడు. వీరాన్మను జననం, విరాట్ పురుషుని యొక్క మనస్సు నుంచి జన్మించినటువంటి వాడు. వేదం కోముద మిత్రం, కలువలకు మిత్రుడైనటువంటి వాడు. రాత్రి సమయం కాగానే కలువలు విచ్చుకుంటాయి చంద్రుని కిరణములు సోకగానే, మరియు పొద్దున్నవగానే కలువలన్నీ ముకుళిస్తాయి. వేదం కోమోద మిత్రం వీధి గోరోగో వక్త్రం, బ్రహ్మ మరియు కుమారస్వామి యొక్క వక్త్రము అయినటువంటి వాడు, ముఖమైనటువంటి వాడు. ఇప్పుడు మధ్యమకాల సాహిత్యం.
శశాంకం గీష్పతిశాపానుగ్రహపాత్రం. శశాంకం కుందేలు గుర్తు కలిగి ఉన్నటువంటి వాడు. గీష్పతి అంటే బృహస్పతి. బృహస్పతి యొక్క శాపమునకు మరియు అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి వాడు. సరశ్చంద్రికాదళ ప్రకాశగాత్రం. శరత్కాలములో ధవళ కాంతితో ప్రకాశించి తెల్లని కిరణములతో ప్రకాశమును కలిగించేటటువంటి వాడు. కంకణకేయూర హార మకుటాదిధరం. కంకణములు, కేయూరములు, భుజకీర్తులు, హారము మరియు మకుటము మొదలైనటువంటి అలంకారములను ధరించినటువంటి వాడు. పంకజరిపుం. పంకజములు కమలములకు శత్రు అయినటువంటి వాడు. రోహిణి ప్రియకరజదూరం. రోహిణికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాడు మరియు ఎంతో తెలివైనటువంటి వాడు. అటువంటి చంద్రుని మనసా భజింపుము అని ఈ కృతి సాగుతోంది. చంద్రుడు అనగా ప్రకాశించే గ్రహము మరియు చంద్రునికి సుధాకరుడు, సోముడు, లోకప్రియుడు, నిశాకరుడు, ఇందు, కుముదప్రియ, ఓషధీషుడు. ఔషధములు కలిగినటువంటి మొక్కలకు ప్రాణశక్తిని ఇచ్చేటటువంటి వాడు. ఇవన్నీ కూడా అతని యొక్క పేర్లు. మరియు వారములలో సోమవారము, సోముడు అన్న కూడా చంద్రుడే. సోముడు అనే సోమవారానికి అధిపతిగా నిర్ణయించారు. ఈ విధంగా అంతేకాకుండా సోమవారానికి కాకుండా కర్కాటక రాశికి అధిపతి మరియు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకి కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుని యొక్క గుణగణాలని మనం ఒక్కసారి విన్నా తలుచుకున్నా మనకి ఆ చంద్రుని యొక్క కృపా కటాక్షములు కలుగుతాయని చంద్రునికి నమస్కరిస్తున్నా. దధిశంకతుషారాభం క్షీరోదార్ణవసంభవం నమామి శశినం సోమం. నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం.